హాయ్! ఒక్కసారి మీ పిల్లలకి ఇలా మరమరాలతో మిఠాయి చేసి పెట్టండి. మళ్ళీ ఇదే చేయమని అడుగుతారు. ఇది చేసే విధానం ముందుగా మరమరాలని ఇలా వేపుకోవాలండి. కరకరలాడే వరకు ఇలా కొంచెం దోరగా ఒక 5 నిమిషాల పాటు వేపుకొని పక్కన పెట్టాలి. ఒక అరకిలో బెల్లం ఇలా దంచుకొని వేరే ఒక బాండీలో బెల్లం వేసి చక్కగా కొంచెం వాటర్ పోసుకొని ఇది ముదురు పాకం వచ్చే వరకు ఇలా మనము పాకం పట్టుకోవాలి. చూసారా ఫస్ట్ ఇలా నురగలొస్తది. తర్వాత పాకం రెడీ అయిపోద్దండి. ముదురు పాకం వచ్చిన తర్వాత మనం రెడీ చేసుకున్న మరమరాలని దీంట్లో వేసుకొని దగ్గర పడే వరకు ఇలా కలుపుకోవాలి. స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇది గట్టి పడుతుంటది. ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మీరు సర్వ్ చేసుకొని తింటే బావుంటది. ఇలా గట్టి పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ఒక ప్లేట్‌లో సర్వ్ చేసుకొని చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారు కదా.